కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న సామెతలానే ఉందా మంత్రి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ దక్కకపోయినా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. పార్టీలు మారుతాడు గాని సౌమ్యుడనే పేరున్న ఆయన ఈ దెబ్బతో జిల్లా రాజకీయాల్లో పూర్తిగా అబాసుపాలయ్యాడా? అధికార పార్టీ రాజకీయంతో అక్కడ కారు పార్టీకి మైలేజ్ వచ్చిందా? అభ్యర్థుల ఎంపిక నుంచే ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకోవడమే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తుంది. ఇందుకే ఎవరా మంత్రి? ఎక్కడి కహానీ ఇది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కేతన్పల్లి మున్సిపాలిటీ. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే ఇప్పుడు మంత్రి వివేక్ కి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలోనే మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రవీణ్ అనే నాయకుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి ముందే ఆరోపణలు చేశాడు. ఆయనపై డీసీసీ ప్రెసిడెంట్ చేయి చేసుకోవడంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. మరోవైపు రాష్ట్రమంతా సిపిఐతో కాంగ్రెస్ పొత్తు నడుస్తుంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో డీసీసీ ప్రెసిడెంట్ వర్గం విభేదించింది. దీంతో బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకుంది లెఫ్ట్ పార్టీ. మున్సిపాలిటీలో 22 వార్డులుంటే 10 స్థానాల్లో బీఆర్ఎస్, 4 సీట్లని సిపిఐ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలిస్తే ఓ వార్డులో ఇండిపెండెంట్ విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ పదవికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ని బీఆర్ఎస్, సిపిఐ సాధించాయి. కేతన్పల్లి, చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉండడంతో మంత్రి వివేక్ తో పాటు డీసీసీ ప్రెసిడెంట్ సవాలుగా తీసుకున్నారు. ఎలాగైనా కేతన్పల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని పట్టుబట్టారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర అలజడికి కారణమైంది. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 2 పార్టీల మధ్య జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు A1 గా బాల్క సుమన్ ని చేరుస్తూ 26 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో A12 గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును కూడా పోలీసులు చేర్చారు. బాల్క సుమన్ ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు బాల్క సుమన్ ను పరామర్శకు వస్తుండటంతో పొలిటికల్ అటెన్షన్ అంతా ఆదిలాబాద్ వైపు మళ్లింది. దీంతో ఒక్కసారిగా గులాబీ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది. మొన్నటిదాకా మొరాయించిన కారు మళ్లీ టాప్ గేర్ వేస్తోంది. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో ఓటున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ మహిళా కౌన్సిలర్లతో అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆరోపణలు చేయడంతో అసలు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏం జరిగిందనేది చర్చకు దారితీసింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీ తమ కౌన్సిలర్లతో బయటకు వెళ్లిపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ధర్నాకు దిగడం, ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెప్పడంతో తీవ్ర దుమారం రేగింది. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు కలిపి కోరం ఉన్నా మంత్రి కావాలనే ఎన్నికను ఆపారని బీఆర్ఎస్ మండిపడింది. అధికారులు, పోలీసులు మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు గులాబీ, ఎర్రజెండా పార్టీల నేతలు. ఇక కేతన్పల్లి 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమా గౌడ్ ఇంటికి ఎస్ఎన్పీసీ అధికారులు వెళ్లి సామాను ఖాళీ చేయించి సింగరేణి స్థలమని బోర్డులు పాతడం వివాదానికి ఇంకాస్త ఆజ్యం పోసినట్లయింది. దీంతో మంత్రి వివేక్ కి మకిలి రాజకీయం మరకలు అంటుకున్నాయి. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల నిర్ణయాలతో వివేక్ అభాసుపాలు కావాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. 3 కోట్లు ఇస్తామని తమ పార్టీ కౌన్సిలర్లను మంత్రి ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్, సిపిఐ నేతల ఆరోపణలు చేస్తూ ఉండడంతో అసలు కేతన్పల్లి మున్సిపాలిటీలో తెర వెనుక ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆడియో లీకులు వైరల్ కావడం మంత్రికి మరింత తలపోటుగా మారింది. చూస్తుంటే కేతన్పల్లి రాజకీయం భవిష్యత్తులో వివేక్ ని ఇబ్బంది పెట్టేలా ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చివరికి కేతన్పల్లి ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.